మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కడప నగరంలోని బల్లారి రోడ్డు ఐషా స్కూల్ కు వెళ్లే ఎంట్రన్స్ లో ఈ మోడ్ లో ఒక ట్రాన్స్ఫార్మ్ అనేది గతంలో నిర్మించడం జరిగింది. దీనికి చుట్టూ ఏ కంచె కూడా లేదు. ఒకవైపు చూస్తే ఎత్తు కూడా లేనందువల్ల చిన్న పిల్లలకు కూడా చేతికి అందే విధంగా ఈ ట్రాన్స్ఫార్మ్ ఉంది. ఒకవైపు స్టార్టర్ ఒకటి రోడ్డు పైన, అంటే రోడ్డుకు చాలా తగ్గులో మరియు రోడ్డు పైకి మొత్తము ఆ స్టార్టర్ అనే కట్టి మొత్తం రోడ్డు పైకి ఉండే పరిస్థితి ఉంది. కొద్ది రోజుల కిందట ఇక్కడ మన టైటానిక్ బిల్డింగ్ వద్ద చిన్న పిల్లలు ఇద్దరు కరెంటు వైర్ తగిలి చనిపోవడం కూడా జరిగింది. అధికారుల దృష్టికి తీసుకెళ్లి దీనికి తగిన పరిష్కారం చేయాలనేదే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. ఎవరు కూడా ఇక్కడ గమనించకుండా పొరపాటుగా దాని మీద పడినారంటే మాత్రము చనిపోవడానికి కూడా అవకాశాలు లేకపోలేదు. అధికారులు ప్రతి ఒక్క చోటికి వచ్చి గమనించలేరు. మన ప్రజలు గాని మీడియా వాళ్ళు గాని అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఇలాంటి సమస్యకు తగిన పరిష్కారం చేయాలని చెప్పేసి ఒకసారి మీరు గమనించవచ్చు. రోడ్డుకు చాలా తగ్గులో ఒక పక్క ట్రాన్స్ఫార్మర్ ఉంది, ఇంకొక వైపు ఆ కడ్డీ చూస్తే అతి దారుణంగా అసలు ఒక మారణ ఆయుధం లాగా, ఒక మనిషి యొక్క ప్రాణం తీసేంతటి ఆయుధం లాగా ఒక రోడ్డు పైనే మొత్తం రోడ్డు పైన ఆ కడ్డీ నిలబడి అట్లే నిలుపుకొని ఎవరినన్నా చంపుదామా అనే ఒక ఉద్దేశంతో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అధికారులు ఖచ్చితంగా దీన్ని, ఈ వీడియోని చూసిన తర్వాత స్పందించి వెంటనే దీన్ని కంచె నిర్మించడమో లేకపోతే ఇప్పుడు ఒక పిల్లర్ పెట్టి కొంచెం హైట్ లో ఈ ట్రాన్స్ఫార్మర్ ని నిర్మించడమో అలాంటివి చేస్తే బాగుంటుందని చెప్పేసి కోరుకుంటున్నాము. ఒకసారి వారితో మాట్లాడి తెలుసుకుందాం. రోడ్ ఆయిషా స్కూల్ దగ్గర పోయే దారిలో కార్నర్ లో కిందకుండా ట్రాన్స్ఫారం, ఆ ట్రాన్స్ఫారం కొద్దిగా పైకి లేపి పిల్లర్లు వేసేస్తే చాలా బాగుంటుందని కోరుకుంటున్నాం. మేము ఎవరు పట్టించుకోవడం లేదు. పిల్లకాయలు చాలా మంది తిరిగే వాళ్ళు ఈడ దానికి పట్టించుకోవడం లేదు ఎవరు కూడా. ఆ టైటానిక్ బిల్డింగ్ దగ్గర వైర్లు తగిలి ఇద్దరు పిల్లలు మరణించడం కూడా జరిగింది. దీని గురించి ఇది కూడా ఫ్యూచర్ లో ఏమన్నా అవుతుందనే ఉద్దేశం. మొన్న జరిగింది పెద్ద ఇన్సెక్షన్ జరిగింది కదా పిల్లకాయలది, ఇద్దరు పిల్లకాయలది. పాపం నారా లోకేష్ గారు సారు ఆ బాబుకు చెక్కులు కూడా ఇచ్చేసి డబ్బులు కూడా ఇచ్చి పంపించారు అతనికి. అందుకోసమే మళ్ళా ఇంకొక తురి జరగకూడదు, ఇంత పెద్ద ఇన్సెక్షన్ జరిగి ఉండదు పక్కనే, అందుకు ఇంకొక తురి జరగకూడదు అని చెప్పుకున్నాం మేము. నమస్తేనండి. ఈ బెల్లమండిలో ఉండే ట్రాన్స్ఫారం, ఆయిషా స్కూల్ దారిలో పోయే ట్రాన్స్ఫారం చాలా కిందగా ఉంది. తర్వాత చిన్న పిల్లలు చెయ్యి పైకి ఎత్తితే ట్రాన్స్ఫారం తగిలే అంత ఎక్కువ ఉంది. దాంతో చాలా ప్రాబ్లం వస్తున్నాయి. టైటానిక్ బిల్డింగ్ దగ్గర ట్రాన్స్ఫారం వైర్ కింద పడి ఉంటే పిల్లలు ఇద్దరు చనిపోయినారు. అలాంటిది జరగక ముందే మీరు శాశ్వతమైన పరిష్కారం చేయాలని ట్రాన్స్ఫారం పెట్టినారు. ఈ వీధిలో అందరికి కష్టంగా ఉండదు. దారి కూడా చూస్తే ఇంకా పిల్లలు మొన్న యాక్సిడెంట్ అయింది, వైర్ కేబుల్ తగిలి సైకిల్ పోయినారు. ఈ వీధిలో పోయినా కూడా పిల్లలు తాగితే కష్టం అవుతుంది. రోడ్ల పైన ఉంది, దాని వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. వచ్చే పోయేళ్ళకి కూడా తగిలితే కష్టం అవుతుంది. దాంతో పాటు చిన్న పిల్లలు స్కూల్ జోన్ కూడా ఉంది, పైన కట్టేస్తే బాగుంటది. దాని వల్ల ఇబ్బంది కాకుండా ఉంటుంది. మొన్న ఇక్కడ అది ఇంటర్నేషనల్ ఫంక్షన్ లో టైటానిక్ బిల్డింగ్ దగ్గర ఒక పిల్లోడు చనిపోయినాడు. ఇది కానీ చాలా దగ్గర ఉంది. ఒకవేళ 2 బండ్లు పోయినా తగులుతుంది, దగ్గర చాలా చేయబడినా అందుతుంది. एकदम बहुत नीचे है. बच्चे सब स्कूल छूटने की देरी, पूरे बच्चे छोटे छोटे 10th क्लास कंसी नर्सरी तक उनके बच्चे सब हाँ खेलते हैं, आठवां में चढ़ते हैं. कोई प्रपाट से हाँ जर्रा भी लगा था. मेन वही एकदम छोटा बच्चा भी, कम से कम 5 साल का बच्चा भी छी सकता है, उतनी नजदीक है, नीचे है. जरा देखो, हमें पहले बोल को है, हमें महल्ले वाले पहले बोले हमें ये ट्रांसफार्मर ऐसा लगाना हो भाई, सामने बच्चे हैं, बच्चे खेलते रहते हैं. हाँ सुबह को बोले तो उन्होंने क्या बोले, नहीं खाली टेम्पोररी के वास्ते चाहिए कहें और को परमानेंट कर डाले. हमें बलाइटे में उनको जाओ कंप्लेंट भी करें, कोई जवाब देते नहीं है. हमें अभी चैनल के दौरान है, हमें क्या बोलना चाहते हैं तो जरा उसे बंदोबस्त करो, नहीं कहती जरा हाइट करो. वो बच्चे खेलते तो छोटे छोटे महल्ले के बच्चे सब आते हैं. स्कूल सामने है परवीन स्कूल एक 5-10 कदम की दूर पर है. सो स्कूल निकलने की देरी पूरे गड़बड़ भीड़ भाड़ में बच्चे छोटे ढकलम ढकली में हाथ लग गए. हादसा होने से पहले हमें जरा बंदोबस्त कर लो, करेंगे सब हम मालूम कराना करते हैं. जरा देखो, अब करंट और डिपार्टमेंट हमारी माधवी मैडम हमें रिक्वेस्ट करते हैं, जरा देखो इसका ख्याल करो. చూస్తున్నారు కదా, కడప నగరం ఏఈ గారు గాని డిఈ గారు గాని వెంటనే స్పందించి కడప నగరంలో, అంటే వేరు ప్రాంతంలో, ఒక ప్రాంతం వచ్చేసి ఆయిషా స్కూల్ ఎంట్రన్స్ దగ్గర, ఇంకొక ప్రాంతం వచ్చేసి కడప నగరంలోని అమీన్ పీర్ దర్గా వద్ద ఉన్న పర్వీన్ స్కూల్ వద్ద వేరు ప్రాంతంలో 2 చోట్ల ట్రాన్స్ఫార్మర్లు చిన్న పిల్లలకు
వాళ్ళని ప్రాణాలకి అపాయంగా కలిగించే విధంగా దీనికి సంబంధించిన సెక్యూరిటీ పర్పస్ దీనికి ఏం చేసే అవకాశాలు ఉన్నాయో అన్ని చేస్తారని చెప్పేసి ఇక్కడ ప్రజలు ఆశిస్తున్నారు. ఏదో జరిగిన తర్వాత అందరి మీద నిందలు, ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోకుండా జరగక ముందే దీనికి తగిన సెక్యూరిటీ, దీనికి తగినటువంటి పరిష్కారం చేస్తే బాగుంటుందని చెప్పేసి ప్రతి ఒక్కరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.